Dr. Rice, sugar-free rice, la 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. విశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 12 లక్షలకి సగం డబ్బులైతే ఇచ్చారు పవన్ కుమార్, వేపడ పవన్ కుమార్. అయితే నిందితుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి నాకు పోలీస్ కమిషనర్ తెలుసు అని చెప్పి పోలీస్ కమిషనర్తో ఫోటోలు అవి చూపించి వీళ్ళని నమ్మబలికి మొత్తం డబ్బులు అయితే కాజేశాడు. అయితే ఉద్యోగాలు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ అది సృష్టించి మొత్తం సిపిని అడ్డు పెట్టుకొని ఈ ఉదంతం అంతా నడిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో బాధితుడు పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు కూడా చర్యలు తీసుకోకపోవడం పక్కన పెట్టి ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుని అయితే బెదిరించే స్థాయిలో అయితే వాళ్ళు దూషిస్తున్నారు. అయితే మనతో పాటు వేపాడ పవన్ కుమార్ ఎవరైతే బాధితుడు ఉన్నాడో 8 లక్షలు డబ్బులు కట్టి మోసపోయిన బాధితుడు ఇప్పుడుకొచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా తిప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు మీడియాను అయితే ఆశ్రయించాడు. మనతో పాటు వేపాడే పవన్ కుమార్ ఉన్నారు. పవన్ కుమార్, చెప్పండి అసలు ఏంటి మీకు జరిగిన అన్యాయం ఏంటి, ఏం చెప్తారు మీరు? సార్, యాక్చువల్గా నా దగ్గర 7,50,000 కంప్లీట్గా సంజయ్ రెడ్డి తీసుకున్నాడు సార్. మే నుంచి ఆగస్టు వరకు నా పేమెంట్ అనేది జరిగిన తర్వాత నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పినాడు. ఇప్పుడు దాకా ఏ అప్డేట్ అనేది నాకు ఓపెన్ ఒకసారి గట్టిగా నిలదీస్తే, ఇగో నాకు ఇలాగ కమిషనర్ గారు తెలుసు, శంకరాబాద్ బాక్షి గారు సార్ నాకు తెలుసు అని చెప్పి నాకు ఇలా మోసం చేయడం జరిగింది సార్. ఆఫ్టర్ దట్ నేను ఏంటంటే కొద్ది కాలక్రమేణ అలాగా నన్ను ఒకసారి 2 సార్లు తీసుకెళ్ళి కమిషనర్ గారిని కల్పించాడు. అంటే తను ఒక జై యూనియన్ అని చెప్పి ఒక యూనియన్ క్రియేట్ చేసుకున్న ఆ యూనియన్కి లోగో ఇనాగ్రేషన్ అని చెప్పి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేస్తానని చెప్పాడు. అప్పటికి ఏం చేయలేదు. అలా కొద్ది రోజులు అయిపోయాక నాకు సడన్గా నేను ఇంకా గట్టిగా అడిగాను, ఏంటి నీది ప్రాసెసింగ్ అన్నావు, అదేమన్నావు, నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసండి, నువ్వు నీ వైఫ్ ఏం చెప్పారు, నా జాబ్ ఇప్పిస్తామని చెప్పారు కదా, చక్కగా జాబ్ చేసుకున్నానేమో మానిపించి. ఎన్ని రోజుల క్రితం మీరు డబ్బులు కట్టడం జరిగింది? ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వేయిస్తామని చెప్పి మీ దగ్గర ఈయన శ్రీనివాసరెడ్డి మీ దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారు? సైబర్ సెక్యూరిటీలోనండి. సైబర్ సెక్యూరిటీలో జాబ్ వేయిస్తామని చెప్పారు. ఎంత అన్నాడు? టోటల్గా 12 లక్షలు అని చెప్పాడు. స్టార్టింగ్ కొంత అమౌంట్ కట్టమని చెప్పాడు, హాఫ్ అమౌంట్ జాబ్ అయ్యాక ఇవ్వమని చెప్పాడు. గతంలో ఇంకో 3 సంవత్సరాల క్రితం వేరే 3 వ్యక్తుల దగ్గర మోసం అనేది జరిగింది. అది వాళ్ళ సొంత ఫ్యామిలీ అని వాళ్ళ ఆఫర్ లెటర్ చూపించే నాకు ఈ మోసం చేయడం జరిగింది. వాళ్ళ ఆఫర్ లెటర్ అన్నీ చూపించాడు సార్. నాకు ఆఫర్ లెటర్ ఏం చూపించలేదు. జస్ట్ నాకు ఈ ప్రాసెసింగ్ అవుతుందని చెప్పి నా దగ్గర డబ్బులు లేవంటే వాళ్ళ వైఫ్ దగ్గర కొంత అమౌంట్ తీసుకొని కట్టానని చెప్పి అలాగా నన్ను అలా నమ్మపలికి నా దగ్గర డబ్బులు అనేది కాజేశారు సార్. వాళ్ళ సొంత ఖర్చులకే యూజ్ చేసుకున్నారు సార్. అకౌంట్ స్టేట్మెంట్ చూస్తే అతని అకౌంట్ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. అది అకౌంట్ స్టేట్మెంట్ చూస్తే నా తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఖర్చు పెట్టుకున్నారు సార్. ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇవన్నీ నేను మోసపోయానని తెలిసి కమిషనర్ గారికి ఫస్ట్ నేను కంప్లైంట్ చేశాను సార్. నేను అంటే ఈ ఉదంతంలో మీరు ఎందుకు మాస్క్ పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఏంటి రీజన్ ఏంటి అసలు? సార్, ఇది ఏంటంటే మా ఫాదర్కి ఆల్రెడీ 2 times హార్ట్ స్ట్రోక్ అయింది సార్. సో దానివల్ల నా గురించి ఏం తెలిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేసి సార్, అందుకే మాస్క్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఉదంతంలో పోలీసుల పాత్ర ఏంటి? మీరు ఎవరు కంప్లైంట్ చేశారు? అసలు పోలీసులు మిమ్మల్ని పిలిచి ఏమన్నారు, ఏం చెప్పారు అసలు? సార్, యాక్చువల్గా ఫస్ట్ నేను వాట్సాప్ కంప్లైంట్ చేశాను సార్ కమిషనర్ గారికి. అప్పుడు మీడియాలో నేను ఒకసారి చూసేసరికి ఎవరైనా మోసపోతే డైరెక్ట్గా నా నెంబర్కి మెసేజ్ చేసి నన్ను కలవని అని చెప్తే నేను డైరెక్ట్గా కమిషనర్ సార్కి పెట్టాను సార్. నేను జనవరిలో పెట్టాను సార్ కేసు. జనవరిలో పెట్టాను సార్. నన్ను పిలిపించాక అక్కడ నేను సార్తో డైరెక్ట్గా సార్ ఎగోండి మీ పేరు చెప్పి మోసాలు చేస్తున్నాడని చెప్పి నేను ఒక రిపోర్టర్ని తీసుకొని వెళ్ళి మాట్లాడాను సార్. మాట్లాడితేనేమో అక్కడ పిఎల్సిఎఫ్కి పంపారు సార్. పిఎల్సిఎఫ్కి పంపిస్తే అక్కడ ఒక ఏసీపీ అధికారి ఉన్నారు సార్. అతని పేరు వెంకటరమణ సార్. ఆ సార్ ఏమన్నారంటే అక్కడ కూడా వీడు క్లోజ్ అనే చెప్పాడు, కమిషనర్ గారు క్లోజ్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏంటంటే నువ్వు కమిషనర్ గారు క్లోజ్ అయితే చూసుకోండి, నాకు ఫైనల్ ఈ అబ్బాయికి ఎప్పుడు సెటిల్మెంట్ చేస్తుంటే Feb 28 అని బైండ్ ఓవర్ రాయించారు సార్. Feb 28 అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పిఎల్సిఎఫ్కి వెళ్తే అక్కడ కానిస్టేబుల్ మినిమం కూడా పట్టించుకోకుండా కొద్దిగా ర్యాష్గా నాతో బిహేవ్ చేశారు సార్. ఈ సివిల్ కేసు మేము పట్టించుకోమని చెప్పారు సార్. మళ్ళీ రెండోసారి నేను కమిషనర్ గారు నోటీస్ చేశాను సార్, ఇలాగ ఏసీపీ గారు ఆఫీస్కి వెళ్తుంటే ఇలాగ కానిస్టేబుల్ మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి నేను మెసేజ్ చేశాను సార్. అక్కడ కూడా బ్లూటిక్స్ వచ్చాయి అంటే సార్ చూశారు. మళ్ళీ నేను రెండోసారి అలా తిరుగుతుంటే అప్పటికి ఏసీపీ గారు మారిపోయారు, లక్ష్మణరావు సారు ఉన్నారు. అప్పుడు నేను చాలాసార్లు అంటే ఫెబ్ అయిపోయింది, మార్చి మొత్తం తిరిగిన, ఏప్రిల్లో మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏప్రిల్లోని లక్ష్మణరావు సార్ కలవడం జరిగింది. కలిస్తే మళ్ళీ మే 10కి బైండ్ ఓవర్ రాశారు సార్.
మే 10th బైండ్ ఓవర్ రాస్తే మళ్ళీ మే 9th టోటల్గా 7,50,000 సార్. యాక్చువల్గా అయితే 8 lakhs సార్. అక్కడ ఏమంటున్నాడంటే 50,000 నా చేతికి క్యాష్ అవ్వలేదు, నేను ఆన్లైన్ పేమెంట్ ఎంత అయితే నా అకౌంట్లోకి వచ్చిందో నేను అంతే పే చేస్తాను అన్నాడు. సరే దానికి నేను అగ్రీ, ఇప్పుడు ఆ పేమెంట్ అయినా చేయాలి కదా సార్. లేదు సార్, ఇప్పుడు ఇంట్రెస్ట్లు ఎక్కువైపోయి నానా తిప్పలు పడుతున్నాను సార్. చేస్తున్న జాబ్ కూడా మానిపించారు సార్. ఇప్పుడు నేను రోడ్డు మీద పడ్డాను సార్. నేను అది ఇది అన్నీ జరిగిన తర్వాత మీకు ఈ ఉదంతంలో పోలీసుల నుంచి ఏమైనా బెదిరింపులు వచ్చాయా? ఏమన్నారు మీతో? సార్ నాకు పోలీసుల దగ్గర నుంచి బెదిరింపు అంటే సార్, ఆ రోజు నాకు పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఏసీపీ గారి తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్తే అక్కడ ఏడీసీపీ, ఏసీపీ, సిఏ ముగ్గురు పక్కన ఉన్నారు సార్. వీళ్ళు ముగ్గురు పక్కన ఉన్నప్పుడు ఏడీసీపీ సార్ నన్ను బెదిరించారు సార్. ఏంటి నువ్వు వాయిస్ ఓవర్ అలాగిస్తావు, మీడియాతో ఎందుకు మాట్లాడేవా, వాయిస్ ఓవర్ అలాగిస్తావు అలా సార్ మీద, మిస్సింగ్ కేసు పెట్టి నేను లేపిచ్చేస్తానని చెప్పడంతో నాకు ఓవర్ యాంగ్జైటీ ఎక్కువైపోయి నేను స్టేషన్లోనే పడిపోయాను సార్. అప్పుడు మళ్ళీ నన్ను స్టేషన్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ 4 టౌన్ ముందునే ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ చేయించారు. నాకేంటంటే ఈ డిప్రెషన్ బాగా ఎక్కువైపోయింది సార్. ఎందుకంటే అప్పులోలు బాధ భరించలేక, ఇది చేయలేక, దాంతో ఈ బెదిరింపులు ఒకటి బాగా అవడంతో నాకు ఓవర్ యాంగ్జైటీ అయిపోయింది సార్. ఊపిరాని పరిస్థితి అయిపోయింది. ఆల్మోస్ట్ నేను చనిపోతానేమో అని అనుకున్నాను. బట్ వెంటనే నన్ను స్పందించడంతో కొద్దిగా రిలీఫ్ అయ్యాను సార్. ఈ విషయంలో మన హోంశాఖ నుంచి కమిషనర్కి అయితే విచారణకు అయితే ఆదేశించారు. ఇది తెలుసా, ఏమైంది అసలు ఇది? హోంశాఖ నుంచి సార్ నాకు అర్థం కల. హోంశాఖ నుంచి ఈ ఉదంతం, నీ కేసు ఉదంతంలో అయితే విచారణకు అయితే ఆదేశించారు. ఆ విషయం తెలుసా మీకు? అది తెలియదు సార్, తెలియదు. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు డబ్బులు 7.5 లక్షలు 8 లక్షలు పోగొట్టుకున్నావు. ఎలా న్యాయం కావాలి నీకు? ఏం చెప్తావు నువ్వు? సార్ నా డబ్బులు అయితే నాకు కావాలి సార్. ఎందుకంటే ఇదే మెయిన్ సార్. నాకు బయట చాలామంది అప్పులు తెచ్చి నా కెరియర్ మొత్తం పోయింది సార్. ఇప్పుడు ఈ డబ్బులు కానీ నాకు రాకపోతే నాకు చావు తప్ప వేరే మార్గం లేదు సార్. నేను చావడమే ఉన్నది సార్. ఎందుకంటే అప్పుల బాధ ఎక్కువ. ఇప్పుడు 7,50,000 అంటే తక్కువ కాదు సార్. దాదాపు 1 year అయిపోయింది. ఇంట్రెస్ట్లు కూడా ఎక్కువైపోయినాయి సార్. ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే నాకు ఒక 10 to 12 lakhs దగ్గర ఇంట్రెస్ట్లు అయిపోయినాయి సార్. శ్రీనివాస్ రెడ్డి నిందితుడు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు నిందితుడు, ఫైనల్ ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు కలుస్తున్నాడు? అసలు సార్ కలిసినప్పుడు అలా నేను ఇస్తాను అంటున్నాడు తప్ప ఇవ్వట్లేదు సార్. ఆల్రెడీ 2 సార్లు పిఎల్సిఎఫ్లో బైండ్ ఓవర్ రాశారు, అప్పటికీ జరగట్లేదు. మళ్ళీ ఇక్కడ అదే సార్, పోలీసులు అంటే భయం లేదు. తను ఒక మీడియా పర్సన్ అని నాకు పలుకుబడి ఉందని చెప్పి ఇలాంటి అతను బ్యాక్ టు బ్యాక్ ఛానల్ CEO అని చెప్పుకొని తిరుగుతున్నాడు సార్. యూట్యూబ్ ఛానల్ సార్ అతనిది. ఇప్పుడు ఈ ఉదంతంలో ఫైనల్గా నీ కేసులో అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? పోలీసులు ఏమంటున్నారు? సార్ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయలేదు, బైండ్ ఓవర్ రాసి పంపించారు సార్. ఈ మంత్ 20th సెటిల్ చేస్తాను అన్నాడని చెప్పి బైండ్ ఓవర్ చేసి పంపించారు. ఈ మంత్ 20th. ఫైనల్గా ఏంటి అసలు శ్రీనివాస్ రెడ్డికి బ్యాక్గ్రౌండ్ ఉందంట, పోలీసులు అండదండలు ఉన్నాయంటవా? ఏం చెప్తావు నువ్వు? సార్ మరి నేనైతే 2 సార్లు 3 సార్లు అక్కడ నేను తిరుగుతున్నాను కానీ ఆయన రప్పించట్లేదు సార్. మరి దాన్ని బట్టి నేను ఏమని అర్థం చేసుకోవాలి సార్? నేను తిరుగుతున్నాను డైలీ రెగ్యులర్గా పిలుస్తున్నాను సార్. పిలిపించాను సార్. ఇలా కమిషనర్ గారు పేచి మోసం చేశారని చెప్పి ఆ కానిస్టేబుల్తో మాట్లాడితే PLCFలోని మాగ్గాని చెప్పి కట్టావా, నువ్వు మాగ్గాని చేసావా, ఇలాగేం మాట్లాడుతున్నావు, సివిల్ కేసులు మేము పట్టించుకోము, బయటని చూసుకో అని అంటున్నాడు సార్. నేను దానికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. నేను అలాగని కూడా నేను 1 month నుంచి కంప్లీట్గా తిరిగితే అప్పుడు ఏసీపీ గారు సార్ దగ్గరికి వెళ్తే అతను యాక్షన్ తీసుకొని మే 10th కల్లా నువ్వు ఇవ్వకపోతే నీ మీద కేసు కడతామని ఏసీపీ సార్ చెప్పారు సార్. అంటే అతను భయం లేదు. మరి మే 10th ఇంకో విషయం చెప్పాలి సార్ మీకు. స్పందన ఈడవ్వడం నాకు తెలిసి స్పందనకి వెళ్ళడానికి వెళ్ళాను సార్. కమిషనర్ గారికి డైరెక్ట్గా ఒకసారి నా బాధ చెప్పుకుందాం అని చెప్పి డైరెక్ట్గా మరొకసారి వెళ్దాం అని చెప్పి వెళ్తే అక్కడ కూడా కానిస్టేబుల్ ఏమన్నారంటే, PLCF కానిస్టేబుల్, ఇది సివిల్ కేసు అవ్వదు, నువ్వు కలుస్తానంటే మళ్ళీ మాకే రిఫర్ చేస్తారు, మేము అది చెప్పాలని చెప్పి అతని నెంబర్ నేను కాల్ చేసి మాట్లాడతాను అన్నాడు సార్. కాల్ చేస్తే 10వ తారీఖు దాకా టైం ఉంది కదా, మీరు ఇప్పుడు నాకు కాల్ చేసి అడగడం ఏంటని చెప్పి మళ్ళీ కానిస్టేబుల్కి అడిగాడు సార్ ఈ సంజయ్ రెడ్డి. మరి 10th అయిపోయింది. శ్రీనివాస్ రెడ్డి. అయితే ఇప్పుడు మొత్తానికి కమిషనర్తో ఫోటోలు ఉన్నాయి, పోలీసులు డేట్ ఇచ్చిన డేట్ కూడా స్పందించట్లేదు. ఏంటి అసలు తన ధైర్యం ఏంటి సంజయ్ శ్రీనివాస్ రెడ్డి? అదే సార్, తనకు ఒక మీడియా ఉంది, 30 మంది జర్నలిస్టుల సపోర్ట్ ఉందని చెప్పి అతను ఒక యూనియన్ క్రియేట్ చేసుకున్నాడు. 30 మంది జర్నలిస్టుల సపోర్ట్ ఉంది. నేను జైలుకి వెళ్తే మా ఆవిడ నా బెయిల్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఇది పక్క ప్లాన్గా వాళ్ళ ఆవిడకి కొట్టించుకున్నాను, వీడిగా కొట్టించుకున్నాను. నాకు చెప్పడం అయితే ఇద్దరు చెప్పారు.
పక్క ప్లాన్గా వీడు మాత్రం ఇలా చేశాడు సార్. ఇద్దరు ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నది, ఖర్చు పెట్టుకుంది కూడా వాళ్ళిద్దరే. 20 తారీఖు వరకు నువ్వు వేసి చూడాల్సిందే ఇప్పుడు. అదే సార్. మరి ఇంకా ఆ రోజు చూడాలి సార్, మన డబ్బులు ఇప్పిస్తారో లేకపోతే ఏం చేస్తారో అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు ఏదైనా జరిగితే మాత్రం ఇంకా అదే సార్. ఇది ప్రధానంగా ఈ ఉద్యోగం పేరిట మోసం చేసిన సంజయ్ శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రీ లిటిగేషన్ కౌన్సిల్లో కూడా పెట్టినా సరే న్యాయం అయితే జరగట్లేదు. ఒక డేట్ ఇస్తే ఆ డేట్కి కూడా స్పందించట్లేదు. అలాగే ప్రస్తుతానికి ఫైనల్గా అయితే ఈ నెల 20 తారీఖునైతే డేట్ ఇచ్చారు. అయితే దీని మీద ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? అసలు ఆ సంజయ్ శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు వంత పాడుతున్నారా? కమిషనర్తో ఫోటోలు అవి తీసుకొని నా వెనకాల వీళ్ళంతా ఉన్నారని చెప్తున్నారా అనే నేపథ్యంలో అయితే మటుకి బాధితులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా 12 లక్షల దానికి మొత్తం మీద 8 లక్షలు అయితే నేను పే చేశాను, కానీ ఇదంతా మోసం అని తెలిసిన అమౌంట్ నాకు ఇచ్చానంటే మటుకి తప్పించుకొని తిరుగుతున్నాడు, ఎప్పటికైనా ఇస్తానని అంటున్నారు. అయితే దీనికి పోలీసులు వంత పాడుతున్నారు. పోలీసు కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా పోలీసులే మళ్ళీ తిరిగి నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి బాధితుడు వేపాడ పవన్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ కేసులో అయితే కేంద్ర హోంశాఖ నుంచి అయితే ఆదేశానికి అయితే కమిషనర్ మీద అయితే ఎంక్వైరీ అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి ఈ నిందితుడికి కానీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా, ఈ కోణంలో అయితే మటుకి ఈ బాధితులు అయితే ఆందోళన చెందుతున్నాడు. ఏదేమైనా నా 8 లక్షలు నాకు రాకపోతే మటుకి నేను ఆత్మహత్య నాకు శరణ్యం అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు వేపాడ పవన్ కుమార్. ఏదేమైనా ఈ విషయంలో పోలీసులు పవన్ కుమార్కి న్యాయం చేయాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.